ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, సర్వోన్నతుడా, మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు. ఎస్ లార్డ్, గతించిన రాత్రి కాలమంతను కూడా అయ్యా మీరు మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆటంకాలు అయ్యా మా దగ్గరికి రావాలనుకున్నప్పటికీ మీ యొక్క అగ్ని కంచె వేసి మమ్మల్ని భద్రపరిచి కంటి నిండా నిద్ర దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఎస్ లార్డ్, ఈ ఉదయ కాలాన్న తండ్రి మేమందరము కూడా మరొక నూతనమైన రోజులో ప్రవేశించాము అంటే, మరొక సూర్యోదయం చూడగలుగుతున్నాము అంటే అయ్యా మీరు చూపించిన కృపను బట్టే తండ్రి సాధ్యమై ఉన్నది తండ్రి. అందును బట్టి లెక్కించలేని వందనాలు నాయన, స్తుతులు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, ఈ రోజున తండ్రి మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తనలన్నిటినీ మీకు అప్పగిస్తున్నాం నాయన. మీరే మీ నామానికి మహిమకరంగా యోగ్యమైన రీతిగా మమ్మల్ని నడిపింపజేయండి, మమ్మల్ని ప్రవర్తింపజేయండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, అతనికి నేను నా కృపను చూపక మానను అని దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం ద్వారా సెలవిస్తున్న రీతిగా అవునయ్యా మీ కృపను ఎన్నటెన్నటికీ చూపించే దేవుడవు తండ్రి. అయా మా స్థితి ఏదైనా, మా గతి ఏదైనా, మేము ఎటువంటి వారమైన తండ్రి అయా మీకు విరోధంగా మేము జీవిస్తున్నప్పటికీ మీ యొక్క కృపను చూపక మానను అని అయా లేఖనాల ద్వారా జ్ఞాపకం చేశారు. ఎవ్వరు కూడా ఏ విషయాన్ని బట్టి ఈరోజు భయపడకుండా మీ కృప వారికి తోడై ఉందనే విశ్వాసముతో, నమ్మకముతో, దృఢమైన నిశ్చయితతో ఈ రోజున జీవించే భాగ్యమును అనుగ్రహించండి ప్రభువా. ఈ ఉదయ కాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి తండ్రి అడుగుతున్నాం, బ్రతిమాలుతున్నాం. వారందరి జీవితాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి, అద్భుతమైన కార్యాలు జరిగించండి నాయన. అయా అడుగుతున్నామయ్యా, ఈ రోజున ఆయా ప్రాంతాల ఆయా పనుల నిమిత్తం ప్రయాణించాల్సి ఉంటుండగా నాయన ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారు వెళ్తున్న వాహనాలను, వారు వెళ్తున్న మార్గాలను మీ స్వాధీనానికి అప్పచెప్తున్నాం తండ్రి. ఏ హాని, ఏ ప్రమాదం, ఏ అపాయము ఎవ్వరికి సంభవించకుండా నాయన ప్రతి ఒక్కరు కూడా సురక్షితముగా మరలా గమ్యస్థానాలు చేర్చబడే కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా పనులను కూడా దీవించండి ప్రభు. ఎన్నో పనులు ఆగిపోతాయేమో అని భయపడుతున్నారు తండ్రి. ఏ పని ఆగిపోకుండా ప్రతి పనిలో ప్రతి బిడ్డ నూరంతలుగా ఫలించే కృప దయచేయండి. వారు ఇంకను అభివృద్ధి చెందే కృప దయచేయండి. అయా నూతనమైన కార్యక్రమాలు, శుభ కార్యములు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. వాటన్నిటినీ ఆశీర్వదించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా ఈ రోజున మాలో ఉన్న ఏ బిడ్డ కూడా ఎటువంటి లోటు చూడకుండా, లేమికరమైన పరిస్థితి చూడకుండా, ఎటువంటి తండ్రి ఆకలి బాధలు లేకుండా సమృద్ధిని దయచేయండి నాయన. ఆర్థికంగా కూడా ప్రతి బిడ్డను దృఢపరచండి నాయన. అనారోగ్య సమస్యలు అన్నిటినీ తొలగించి మంచి ఆరోగ్యము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా నాయన ఈ రోజున మా ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకొని జీవించే కృప దయచేయండి. మేము ఏ విధంగా జీవిస్తున్నాం, ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాం, ఎటువంటి మాటలు కలిగి ఉన్నాం, మా చుట్టుపక్కల ప్రాంతాల్లో మాకు ఎటువంటి పేరు ఉంది అని ఒకసారి పరీక్షించుకొని అయా సరి చేసుకోవాల్సి ఉంటే వాటిని సరి చేసుకొని జీవించే కృప మాకు అనుగ్రహించమని తండ్రి ప్రభువా. ఈ రోజున తండ్రి ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ బిడ్డలు వెళ్తున్నారు నాయన, తగిన జ్ఞానం వారికి దయచేయండి ప్రభా. తెలివితేటలు అనుగ్రహించండి తండ్రి. అయా అదే విధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి, రిపోర్ట్స్ అన్ని కూడా బిడ్డలకు అనుకూలంగా ఉండే కృప దయచేయండి తండ్రి. ఆపరేషన్స్, ఆ డెలివరీస్ లో మీరు తోడై ఉండండి తండ్రి. అన్ని కూడా సజావుగా జరగడానికి కృప అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ప్రభువా ఈ రోజున తండ్రి మేము మా కుటుంబంతో సంతోషంగా జీవిస్తూ ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా, ఎక్కడ కూడా ఎవరితోనూ గొడవలు లేకుండా ప్రభువా, ఈ లోక సంబంధమైన ఆకర్షణల జోలికి మేము వెళ్లకుండా నాయన, ఎవరి చేతుల్లో ఈరోజు మోసపోకుండా ప్రభువా మా అందరినీ మీరే నడిపించమని అయా ప్రేమతో, సమాధానముతో, ఇంకొకరి పట్ల గౌరవంతో జీవించే కృప మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా ప్రాముఖ్యంగా మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప మాకు దయచేయండి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి. వారిని, వారి కుటుంబాలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి.
అయా ప్రభా, కొందరికైనా మీ యొక్క పరిశుద్ధ నామాన్ని ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకు అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.